అలసందలతో కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే గారెలను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఇవి పండుగల సమయాల్లో అయినా, ఉదయం టిఫిన్గా అయినా, సాయంత్రం స్నాక్గా అయినా ఎలా చేసుకున్నా కూడా బాగుంటాయి. ఈ అలసంద గారెలు వచ్చేసి చికెన్తో పాటు అల్లం చట్నీ, కొబ్బరి చట్నీలోకి చాలా బాగుంటుంది. వెల్కమ్ టు వంటలమ్మి, నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రాయలసీమ స్పెషల్ అలసంద గారెల కోసం 1 కప్పు అలసందలను తీసుకోండి. వీటిల్ని నీళ్లు వేసి 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. ఇలా శుభ్రం చేసుకున్న అలసందల్లోకి నీళ్లు వేసి 6 నుండి 7 గంటల పాటు, లేదంటే రాత్రంతా కానీ బాగా నాననివ్వాలి. నేను వచ్చేసి ఈ అలసందలను రాత్రంతా నానబెట్టుకుని తీసుకుంటున్నాను. మరుసటి రోజు ఉదయం అలసందల్లో ఉన్న నీళ్లు మొత్తం వడగట్టేసి తీసుకోవాలి. ఇలా నీళ్లు లేకుండా వడగట్టుకున్న అలసందలను మిక్సీ జార్లోకి వేసుకోండి. ఈ అలసందలు మిక్సీ పట్టుకోవటానికి నీళ్లు ఉండకూడదండి, అందుకని ఇలా వడగట్టుకుని తీసుకోవాలి. తర్వాత దీనిలోకి రుచికి తగినంత ఉప్పు వేసుకుని మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకునేటప్పుడు మరీ గట్టిగా ఉందనిపిస్తే 1 లేదా 2 స్పూన్ల వరకు నీళ్లను వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ అలసందల పిండి వచ్చేసి మనకు మరీ మెత్తని పేస్ట్ లాగా కాకుండా కాస్త కచ్చాపచ్చాగా బరకబరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు అల్లం పేస్ట్, 1 ఉల్లిపాయ సన్నటి తరుగు, 2 పచ్చిమిర్చి సన్నటి తరుగు, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అలాగే దీనిలోకి 1/2 స్పూన్ వరకు కారం, గారెలు కరకరలాడుతూ రావటానికి 1 స్పూన్ బియ్యం పిండిని వేసుకోవాలి. ఈ పిండి ఇలా గట్టిగా లేకుండా కాస్త పలుచగా ఉందనిపిస్తే మరొక స్పూన్ వరకు బియ్యం పిండిని వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోండి. తర్వాత పిండిలో నుండి 1 పెద్ద నిమ్మకాయ అంత సైజులో తీసుకుని దీన్ని అరచేతిలో వేసుకుని మనం గారెలు ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. తర్వాత ఈ గారెని ఇలా రెండో చేతిలోకి తీసుకుని నూనెలోకి వేసుకోవచ్చు. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ గారెలను ఒక్కొక్కటిగా నూనెలోకి వేసుకోండి. స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మరి పెద్ద మంట పైనే పెట్టుకుంటే ఈ గారెలు మనకు త్వరగా రంగు మారిపోతాయి, లోపల పచ్చిగానే ఉంటాయి. గారెలు మొత్తాన్ని కూడా మీడియం ఫ్లేమ్లోనే మనం వేయించుకోవాలి. వేసుకున్న గారెలను వెంటనే కదపకుండా కాస్త రంగు మారి గట్టిపడేంత వరకు అలాగే నూనెలో వదిలేసేయండి. ఇలా రంగు మారిన తర్వాత ఒక్కొక్కటిగా ఇలా తిరిగేసుకోండి. 2 వైపులా మంచి రంగు వచ్చేంత వరకు కూడా ఇలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ గారెలను బాగా వేగనివ్వండి. ఇలా గారెలు 2 వైపులా మంచిగా కాలి ఎర్రటి రంగు వచ్చిన తర్వాత నూనెలో నుండి వీటిల్ని తీసేయండి. ఈ గారెలు నూనెమి పీల్చవండి. ఇలా తీసుకుని వీటిల్ని ప్లేట్లోకి పెట్టేసుకోండి. తర్వాత నూనెలోకి మిగిలిన పిండితో కూడా గారెల్లాగా చేసుకుని వేసుకోండి. వీటిల్ని కూడా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకుని తీసుకోండి. అంతేనండి, కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే రాయలసీమ స్పెషల్ అలసంద గారెలు మనకు తయారైపోతాయి. మనం ఈ గారెలు చేసుకోవటానికి బియ్యం పిండి వేస్తున్నాం కాబట్టి గారెలు పైకి కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. మరి వీడియోలో చెప్పిన అలసంద గారెలు తయారీ విధానం మీకు నచ్చిందా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.